అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. రేపు 27వ తారీఖు నాడు దివాళీ పండుగ సందర్భంగా కొన్ని గ్రామాల్లోనూ అలాగే దర్శి టౌన్లోనూ కొంతమంది వ్యాపారస్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఈ బాణాసంచా తీసుకొచ్చి నిల్వ చేయటము, అలాగే వాటిని అమ్మటము ఇలాంటివి చేస్తుంటారు. అది చట్టవిరుద్ధము. బాణాసంచా అనేది పేలుడు పదార్థాలు, వాటి వల్ల ఏదైనా జరిగిందంటే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది, కేసులు నమోదవుతాయి. కాబట్టి ఎక్కడైతే టెంపరరీ లైసెన్స్డ్ షాపులు తీసుకున్న వాళ్ళు ఉంటారో, అది కూడా మనకి దర్శికి వస్తే గవర్నమెంట్ హై స్కూల్లో ఈ టెంపరరీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఈ క్రాకర్స్ అమ్మటం జరుగుతుంది. అలాగే చోటపాలెం రోడ్లో కూడా ఒక పర్మిషన్ ఉన్నటువంటి ఈ టపాసుల గోడౌన్ ఉంది. ఇది కాకుండా బయట ఎక్కడంటే అక్కడ ఈ టపాసుల్ని, ఈ పేలుడు పదార్థాలని నిల్వ ఉంచినా, అలాగే వాటిని అమ్మినా చట్ట వ్యతిరేకము, కేసులు నమోదవుతాయి. తస్మాత్ జాగ్రత్త. నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదవుతాయి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాట ఆటమే. పేలుడు పదార్థాలంటే అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ కూడా ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఏదో ఎక్కువ ఆదాయం రావచ్చులే అనే ఉద్దేశంతో ఆశకు పోయి ఎతకొచ్చి ఈ మంచాల మీద పెట్టుకోవటము, ఇట్లా చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చేయటం అనేది అవగాహన లేకుండా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. అందుకోసమే మేము మళ్ళీ చెప్తా ఉన్నాము, కేసులు నమోదవుతాయి, ప్రాణాపాయంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము కేసులు నమోదు చేస్తాము. థ్యాంక్ యూ.